రూపాయి బిళ్ళను సాక్షాత్తు చంద్రుడిగా భావించుకోవాలి. ఆ రూపాయి బిళ్ళకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ రూపాయి బిళ్ళ చుట్టూ పుష్పాలు అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళకి పుష్పాలతో, అక్షింతలతో పూజ చేస్తూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అంటే తులసి కోట దగ్గర తమలపాకులో ఉంచిన రూపాయి బిళ్ళ సాక్షాత్తు ఆకాశంలో ఉన్న చంద్రుడిగా భావించుకుంటూ ఈ మంత్రం చదువుతూ పుష్పాలతో, అక్షింతలతో పూజ చేయాలి. ఆ తర్వాత తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి. పాలల్లో అటుకులు కలిపి ఆ పాలు నైవేద్యంగా పెట్టచ్చు, లేదా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టచ్చు, లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించవచ్చు. హారతి ఇచ్చిన తర్వాత అలా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని మీ పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఏర్పాటు చేయండి. కార్తీక పౌర్ణమి రోజు ఏ మహిళ అయితే సాయంకాలం